మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, మనం అనుకున్నట్లుగా పెండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు ఇప్పుడు ఒక మెయిల్ ఇస్తున్నాను. ఆ మెయిల్కి మీరు ఏ నెలలో ఏ డేట్లో ఎంత పేమెంట్ మీకు రాలేదు, ఏ అకౌంట్కి మీరు పెట్టారు అనేది క్లియర్గా దాన్ని పంపిస్తే చాలు. దాని వివరణ మీరు తెలుగులోను లేదా ఇంగ్లీష్లోను టైప్ చేయండి చాలు. ఇది మాకు ఇప్పుడు రావాల్సిన పేమెంట్ మీరు అప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ పెట్టారో అదే ఉండాలి. మీకు ఇప్పుడు వేరే అకౌంట్ ఉండి అప్పుడు వేరే అకౌంట్ పెడితే దానికి అవదు. మీరు ఆ పేమెంట్ సమయంలో ఏ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ పెట్టారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాలి. అప్పుడు మీరు రాంగ్ పెట్టారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆ రాంగ్ నాకు పెడితే ఇంకా అవదు. ఎందుకంటే మీరు అప్పుడు రాంగ్ పెట్టారు కాబట్టి ఇబ్బంది అయింది. కాబట్టి ఇప్పుడు ఆ అకౌంట్ని కరెక్ట్గా చేసి అది అవునా కాదని నేను చెక్ చేసుకుంటాను. అలా కరెక్ట్గా చెక్కింగ్లో నాకు కరెక్ట్గా క్లియర్ అయితేనే మీ పేమెంట్ వస్తుంది. ఎందుకంటే ఒకే బ్యాంక్ అకౌంట్ని 10-20 అకౌంట్లు, అంతకంటే ఎక్కువ అకౌంట్లు, ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లో పెట్టారు. కాబట్టి ఏ అకౌంట్ నుంచి అంటే మీ ఎస్వి అకౌంట్ ఏది, ఆ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళలేదు అనేది క్లియర్గా మీరు రాసి, ఎంత పేమెంట్ రాసి, అలాగే మీ తాలూకా ఈ కమిషన్స్ దీంట్లో ఆ పేమెంట్ రాసి ఉంటుంది, ఏ పేమెంట్ అనేది అది క్లియర్గా చేసి నాకు పంపిస్తే 14వ తారీఖు నుంచి మీరు పంపించిన వాటిని ఇక్కడ మన టీం చూడడం మొదలు పెడుతుంది. అలా చూసినప్పుడు అవి కరెక్ట్గా ఉంటే ఆ పేమెంట్స్ పంపించడం జరుగుతుంది. ఇది కంపల్సరిగా మీ కింద ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైతే వెళ్ళలేదు అంటే అది నాన్ స్టాకబుల్ పేమెంట్ కావచ్చు, లేదా ఫోన్ ఉండిపోయి ఉండొచ్చు, లేదా బండి లేదా కార్ది కూడా ఉండిపోయి ఉండొచ్చు. అలా ఏది ఉండిపోయినా సరే అది నాకు పంపించండి. ఇక మీ డబ్ల్యూఎస్ అకౌంట్లో ఉన్నది అందులోనే ఉంటుంది. దాన్ని ఇప్పుడు కూపన్స్లో మీరు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ డాడీస్. అలాగే డాడీస్, మనకి పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలి మీతో. మన కిబో పేరు మీదే అనేకం ఇది వరకు కూడా నాకు తెలిసి 4-5 కంపెనీలు పుట్టాయి. కిబో తాలూకా పాపులారిటీని, కిబో తాలూకా బ్రాండ్ ఇమేజ్ని వాడుకొని క్యాష్ చేసుకోవాలనే కంపెనీలు 4-5 పుట్టాయి. అవన్నీ కనుమరుగైపోయి చాలామంది ఇది అసలైన కాయిన్ అని, ఈ కిబో కాయిన్స్ మీకు ఇలా అని అలా అని రకరకాలుగా మనకు ఆల్రెడీ రిలీజ్ చేశారు. అంటే మన పేరు మీద మన బ్రాండ్ను వాడుకున్నారు. ఇది అతి సహజమైన విషయం. ఇది చాలా చిన్న విషయం. ఎందుకంటే బిట్ కాయిన్ మీద నాకు తెలిసి కొన్ని 100 కంపెనీలు పుట్టాయి. బిట్ కాయిన్ అనే పేరుతో చాలామంది కాయిన్స్ రిలీజ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఏ కాయిన్ నిలబడలేదు. ఎందుకంటే ఎప్పుడు ఒరిజినాలిటీగానే ఉంటుంది. చిరంజీవి లాగే ఉంటారని చాలామంది పుట్టుకొచ్చారు. వాళ్ళందరూ రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవడానికి పనికొచ్చారు తప్పిస్తే, అలాగని వారిని ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కాదు. వారు ఎవరైనా ఇది వింటే క్షమించాలి. అంటే వాళ్ళని కాదు, నేనే అసలైన చిరంజీవిని అనేటట్టుగా కూడా బిహేవ్ చేసిన ఉన్నారు. అలా ఎప్పుడూ జరగదు. మెగాస్టార్ ఎప్పుడు మెగాస్టారే. అలా ప్రతి యాక్టర్కి కూడా అలాంటి వాళ్ళే ఉంటే వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్కి పనికొస్తారు తప్పిస్తే ఒరిజినల్గా వాళ్ళ పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఎవరు ఉండరు. అలాగే మన కిబో పేరు మీద కూడా చాలా కాయిన్స్ రిలీజ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 3 కాయిన్స్ రిలీజ్ అయ్యాయి. అవేవి ఇప్పుడు లేవు, ఒకవేళ ఉన్నా మనుగడలో ఉండవు. సో దాని పేరు మీద, మన పేరు మీద, అదే కిబో పేరు మీద కొన్ని కాయిన్స్ రిలీజ్ చేసినట్లుగాను, వాళ్ళు ఏదో 100 కోట్ల కాయిన్స్ రిలీజ్ చేసామని రకరకాలుగా, అంటే మనది 2300 కోట్లు, మాది ఇంకా తక్కువే 100 కోట్లు అనేది వాళ్ళ ఇంటెన్షన్ కావచ్చు. కానీ మనది 2300 కోట్లునే మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా 1 కోటి కాయిన్సే ఉంటాయి. మిగతా కాయిన్స్ అన్నీ ఎప్పటికప్పుడు బర్న్ అవుతూ ఉంటాయి. ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతున్నటువంటి కాయిన్ కాబట్టి ఇప్పుడు 100 కోట్ల కాయిన్స్ ఎప్పుడు మన మార్కెట్లోకి రావు. అలాగే నేను తీసుకునేటువంటి స్ట్రాటజీని అందుకోవడం వాళ్ళెవరికి అంతుపట్టని విషయం. నేను నెక్స్ట్ తీసుకుపోయే స్ట్రాటజీస్ అన్నీ కూడా
వాళ్ళకి దొరకవు. అలాగే నిజంగా వాళ్ళకి సత్తా ఉన్నప్పుడు మన పేరు పెట్టుకునే వాళ్ళైతే, అంటే సత్తా ఉన్న వాళ్ళు అయితే మన పేరు పెట్టుకోరు. స్వతహాగా వాళ్ళే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఒక నేమ్ పెట్టుకొని రిలీజ్ చేయొచ్చు. మేము ఎంతమంది ఉన్నాము, మేము ఈ టెక్నికల్ పర్సన్స్ అది ఇది అనేది చెప్పారు. మరి అంత కెపాసిటీ ఉన్నాడు కిబో అనే పేరు పెట్టాల్సిన పని లేదు. కిబో అనే పేరు పెట్టాడంటే అసమర్థుడు, పిరికోళ్ళు, పక్కవాడిని చూసి కాపీ కొట్టి సొమ్ము చేసుకొని పారిపోవాలనుకునేటువంటి పిరికోళ్ళు. కాబట్టి అలాంటి వీటిని నా కుటుంబం ఈజీగా ఇదివరకులాగే తీసి అవతల పారిస్తుంది. దాని గురించి ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. బట్ మీ దగ్గర చక్కర్లు కొడుతుందని ఎవరెవరో పంపిస్తున్నారని పని లేని వాళ్ళు కొంచెం ఏం చేస్తారంటే మన మీద, వాళ్ళ దగ్గర కాయిన్స్ లేని వాళ్ళు, అంటే మన కాయిన్స్ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వాళ్ళు కొంచెం అసూయ చెంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి చేస్తారు. కాబట్టి ఇది చిన్న విషయం. ఎథీరియం మీద బోల్డ్ కాయిన్స్ పుట్టాయి, చాలా పుట్టాయి అన్నమాట. ఒక పాపులర్ కాయిన్ మీద ఎన్నో కంపెనీలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అతి సహజమైన విషయం అది. కాబట్టి దాన్ని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ పోదాం. లివిట్ అవన్నీ పాపులారిటీ పనికొస్తాయి. లేదంటే కొంతమంది కక్కుర్తి పడిన వాళ్ళు వెళ్ళి ఇక్కడ కాయిన్ తీసుకుందని వెళ్తారు తప్పిస్తే ఏం కాదు అది. మీరు దాన్ని విడిచిపెట్టేయండి. మన పని మనం చేసుకుంటూ పోదాం. నెక్స్ట్ మనది ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేశానో ఆ వైట్ పేపర్లో కేవలం పబ్లిక్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఆ కాయిన్స్ నుంచి 800 చిల్లర ఉంటాయి. ఆ 800 చిల్లర కాయిన్స్ నుంచి మాత్రమే 0.25 వస్తుంది. అంటే సంవత్సరానికి 2 కోట్లు మాత్రమే వస్తాయి. 100 కోట్లు మనం ఇవ్వాలంటే 50 సంవత్సరాలు పడుతుంది. కానీ 50 సంవత్సరాల వరకు ఈ కాయిన్స్ బర్న్ అయిపోతాయి. ఆ ఎవ్రీ ఇయర్ ఎంత పడతాయో అంతకు మించి బర్న్ చేసే విధానం నేను తీసుకున్నది. కాబట్టి మీకు చక్కటి లైఫ్, మీకు జాగ్రత్తగా మీ కాయిన్స్ని దాచుకోండి. తక్కువకి ఏ అపోహలు చూసి ఇచ్చుకోవద్దు. ఇప్పుడు మనం మలయాళంలోను, అంటే కన్నడంలోను, హిందీలోను, ఇంగ్లీష్లోను మనం ఆల్రెడీ రిలీజ్ చేసాం. తెలుగులో ఈ వాయిస్ని ఇచ్చాం మనం యూట్యూబ్లో. ఆ 3 మొత్తం 4 కూడా ఇప్పుడు నేను పెడతాను. సో జాగ్రత్తగా చేసుకోండి. ఈ పెండింగ్ పేమెంట్స్ అన్నీ ఇచ్చేస్తాను. అలాగే నాకు కొంచెం కుదిరి పడింది, ఇంకొంచెం రెస్ట్ కావాలి నాకు. ఆ రెస్టే ఇప్పుడు జరుగుతుంది. అయిపోయిన వెంటనే మీ పేమెంట్స్ అన్నీ మీకు వెనక్కి వచ్చిన వాటిని చాలా వరకు రిలీజ్ చేసేద్దాం. అన్నీ కరెక్ట్గా ఉంటే, అన్నీ కూడా ఎన్నుంటే అన్నీ రిలీజ్ చేస్తాం కరెక్ట్గా ఉంటే. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ ఏంటి, ఏంటి అనేది మళ్ళీ నేను మీకు త్వరలో మీకు చెప్తాను. నేనైతే హెల్తీగానే ఉన్నాను, తగ్గిపోయాయి అన్నీ. కొంచెం రెస్ట్, టూ మచ్గా రెస్ట్ తీసుకోమని అడుగుతున్నారు. సెల్ ఫోన్ నాకు అస్తమానం ఇవ్వట్లేదు. ఉదయం సాయంత్రం వీలుంటే ఒకసారి ఇస్తున్నారు. అలా తీసుకున్న దాంట్లోంచి ఇప్పుడు మీకు చేస్తున్నాను. సో థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ.